డీజిల్ కృత్రిమ కొరత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆరోపించారు. రెడ్డిపాలెంలోని పెట్రోల్ బంక్ను సందర్శించిన ఆయన వాహనదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొరతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో సమస్య తెలుసుకునేది ఆయిల్ దొరుకుతుంది 200 కొడుతున్నారు. మరి ఎలాగ మరి నీకు 100 మంది తర్వాత వస్తే మళ్ళీ లేదండి. 300 కొడుతున్నారు. రోజుకి నీకు ఎన్ని లీటర్లు? 5 లీటర్లు. 5 లీటర్లు దగ్గర 600 కొట్టాలి. మరి ఇప్పుడు అతనికి వచ్చే చిన్న ఇన్కమ్ కదా, మరి ఎలా? ఇప్పుడు మనం 300 పెడతాం సార్. ముందు తిరుగుతుంటాడు కదా భాష సిగ్గుపడ మాట భాష స్టాక్ ఉందా ఇక్కడ? లేదండి, ఇప్పుడు అయిపోయింది. ఇందాక జస్ట్ ట్రై చేద్దాం ఏమన్నా? లేదు, ట్రై అయిపోయింది. ట్రై చేయడం లేదు సార్. తీస్తే వచ్చింది. లైన్లో ఉంటే పెట్రోల్ ఉందా? పెట్రోల్ ఉందా? పెట్రోల్ కూడా రెండు స్టార్ట్ చేసాం, 2 అయిపోయినాయి. మీరు ఇంటెంట్ పెట్టలేదా? పెట్టామంటే అదే 4-5ంటికి మళ్ళీ లైన్లో ఉంటుంది. మనకి రెగ్యులర్గా వచ్చేదానికి ఎందుకు సరఫరా అయిపోయింది అంటే అన్నీ అయిపోయినాయి కదా, లోడు ఇవ్వలేదు. డబ్బులు కట్టలేదంట చాలా బంకులో. డాక్టర్ గారు డబ్బులు కట్టలేదా? మేము కట్టాం సార్, మేము కడుతున్నాం, తెచ్చుకుంటున్నాం. పాత మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, సీలర్ ప్రకారం పెడతారనమాట, చేస్తారనమాట. మంది వచ్చినప్పుడు మనకు పంపిస్తారు. పాత ఇచ్చినట్టు ఉంటారు. మీకు చెప్పాలంటే గ్యాప్ రాలేదు కదా, ఇప్పుడు గ్యాప్ వచ్చింది. అంటే గ్యాప్ లేదంటే అప్పులు ఇచ్చేవాళ్ళు, ఇవ్వట్లేదు. ఎందుకంటే అప్పుడు సడన్ గా ఆపేశారు. అప్పు కట్టకపోతే అప్పీరు కాదు సార్. అది మీకు లాస్లో ఉందండి. మేం కాదు సార్, మిగతా మీరు చెప్పు. మాది లాసం లేదు, పక్కన కానీ ఉంది. మాది బుక్ అవ్వాలి కదా, బుక్ అవ్వలేదు కదా. అయ్యింది సార్, అయ్యింది, వచ్చింది సాయంత్రానికి. పరిస్థితి ఉంది సార్. నుంచి కొట్టట్లేదు. వచ్చినా 200 కొడుతున్నారు. 200 తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అంటారు. తర్వాత మనం రోజుకి 4-5 లీటర్లు పెట్టింది ఆయిల్. అలా వచ్చింది ఏం చేస్తున్నారు అర్థం కాదు. మళ్ళీ ఆపుకొని కూర్చోవాలి. గత 4 రోజులుగా మనకి ఓన్లీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ డీజిల్ అండ్ పెట్రోల్ కృత్రిమ కొరత అనేది జరగడం జరిగింది. అంటే కృత్రిమ కొరత అనేది ఎలా వచ్చిందని, ఎందుకంటే కృత్రిమ కొరత అన్న పాయింట్ మనకి కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడాను ఇలాంటి డీజిల్ తాలూకా సంక్షోభం కానీ పెట్రోల్ సంక్షోభం కానీ లేదు. దగ్గర 4500 బంకులు ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 70% వరకు నో స్టాక్ బోర్డులు పెట్టున్నాయి. ఇది ఎందువల్ల జరిగింది? జనాలందరూ చాలా ఆందోళన పడి ఏంటి ఎందువల్ల జరుగుతుందంటే, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే పైన ఎక్కడ యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం వల్ల అందుకని మనకు కూడా ఈ ఆయిల్ కూడా ఇక్కడ పడుతుందంటారు. పోనీ అది నిజమే అనుకుంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ యొక్క కొరత ఎందుకు? మరి పక్కన తెలంగాణలో ఎందుకు లేదు, కర్ణాటకలో ఎందుకు లేదు, తమిళనాడులో ఎందుకు లేదు, కేరళలో ఎందుకు లేదు? ఈ విషయం ప్రజలందరూ గ్రహించాలి. కావాలని చెక్ చేసుకోండి. ఓన్లీ ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క స్కేర్సిటీ అనేది, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ అనేది తీసుకురాబడింది. అది ఎవరి కోసం, ఎందుకోసం? ఈ కూటమి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క లబ్ధి కోసమా, ఇంకా వేరే ఎవరికైనా కోసమా? అంటే ఈ కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క స్వలాభం కోసం ఏం చేస్తున్నారంటే, గతంలో అంటే మీరు గమనించినట్టే ప్రతిదీ వాళ్ళకి ఇన్కమ్ ఏ విధంగా రావాలి, ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి దున్నుకోవాలన్న దాని మీద ఉన్నారే తప్ప, ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ కుటుంబ ప్రభుత్వం నాయకులు కానీ ఎవరైనా సరే అందరూ కూడాను కలెక్షన్ పనుల్లోనే ఉన్నారు. సో
ఈ విషయాన్ని మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెళ్ళి కేంద్ర మంత్రి గారిని ఈ యొక్క కొరత గురించి అడగడం జరిగింది. అడుగుతుంటే అక్కడ నుంచి కేంద్ర మంత్రి గారు చెప్పిన సమాధానం బాగా వినాలా. ఏ ఇండెంట్ కూడా మేము ఆపట్లేదు, ప్రతి ఇండెంట్ని మేము ఫిల్ చేసి పంపిస్తున్నాం, మా దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు అని. అంటే మరి ఎక్కడ గ్యాప్ వస్తుంది, మరి ఎందువల్లనని, మరి ఏ విషయంలో అని చెప్పేసి కొరత ఏర్పడింది. ఇదేంటంటే ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కొంతమంది దీనికి బాగా పూనుకొని దీన్ని డబ్బుని చేసుకోవడం కోసం, ఎక్స్ట్రా బ్లాక్ మార్కెట్ పెట్టడం చేసుకోవడం కోసం చేస్తుంది. అంటే మొన్న ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత డీజిల్ రేట్లు పెరుగుతాయి అని చెప్పేసేసి ఒక అపోహ అనేది జరిగింది. ఈ అపోహకి ఏం చేశారంటే, సరే మనం స్టాక్ పెంచుకున్నట్లయితే 100% మనం దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవచ్చు కానీ అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు చేసినటువంటి పన్నాగంలో ఇది ఒక భాగం. దీనికి నిజం చెప్పాలంటే ఒక డీజిల్ అనుకున్నాము, పెట్రోల్ అని మాత్రం అనుకున్నాము, కార్లు ఉన్న వాళ్ళు లేదని అనుకోవచ్చు, బైకులు ఉన్న వాళ్ళు కూడా పెట్రోల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇతను చూసినట్లయితే ఈ కుర్రోడు, ఇతని పేరు కిరణ్, ఇతను కూడా ఆటో డ్రైవర్. దగ్గర రోజుకి ఇతనికి మినిమం కనీస అవసరం దగ్గర నుంచి 5 నుంచి 6 లీటర్లు ఉంటాయి. ఈ 5-6 లీటర్లకి ఖర్చు దగ్గర ఎంత కాదన్నా కానీ ఇతనికి ఒక 600-700 వరకు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు పెట్టిన తర్వాత ఇతని యొక్క ఇంటి కోసం అని చెప్పేసి, ఇతని కుటుంబం కోసం అని చెప్పి మినిమం ఒక 500-400 సంపాదించుకోవడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈరోజు ఇతని పరిస్థితి ఏంటంటే, ఇతనికి ఆయిల్ లేకపోగా, గత 4 రోజుల నుంచి ఆయిల్ లేకపోగా కుటుంబాన్ని, అంటే ఇద్దరు పిల్లలు, ఇతని కుటుంబాన్ని ఎలాగా పోషించుకోవాలి తెలియక ఓన్లీ బండి నెట్టుకుంటూ తిరిగే పరిస్థితులకు వచ్చారు. ఇలా ఎంతోమంది కార్మికులు కానీ, ఎంతోమంది ఆటో డ్రైవర్లు కానీ, ఎంతోమంది పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అవచ్చు, వేరే వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇది ఒక్కటే కాకుండా మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకుంటాం కమర్షియల్గా కూడాను డీజిల్, పెట్రోల్ చాలా అవసరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏమిటంటే రైతన్నకి మనకి ట్రాక్టర్ మిషన్లు అవ్వచ్చు, లేదనుకుంటే కటింగ్ మిషన్స్ అవ్వచ్చు, వీటిల్లో కూడాను వాళ్ళకి డీజిల్ అవసరం పక్కాగా ఉంటుంది. దగ్గర ఒక రైతుకి ఒక ఎకరానికి తీసుకున్నట్లయితే దగ్గర 100 నుంచి 120 వరకు లీటర్లు అనేది అవసరం. అంటే కోతకి కటింగ్ మిషన్ కోసం చెప్పి తీసుకున్నట్టయితే 100 నుంచి 160 లీటర్లు ఉంటాయి. ఈరోజు చూసుకున్నట్టయితే ఎంత దుస్థితి అంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిన పన్నాగాల్లో రైతులు ఎంత సంక్షోభం ఉందంటే, ఈ యొక్క కటింగ్ మిషన్లన్నీ కూడాను పొలాల్లో అలా ఉండిపోయి ఉన్నాయి. మొన్న చూస్తేనేమో మొక్కజొన్నకేమో సరైన గిట్టుబాటు దొరక వాళ్ళ రైతులు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు పరిస్థితి, ఈ దుస్థితి చూసుకున్నట్లే ఇలాగ కోత మిషన్లు ఏదైతే ఉంటే, కటింగ్ మిషన్లు అవ్వచ్చు, ట్రాక్టర్లు అవ్వచ్చు, రైతులు చాలా ఇబ్బంది పడి కమర్షియల్గా కూడాను చాలా లాస్ జరుగుతుంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం మరి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదని మాకు అర్థం కావట్లేదు. ఏమైనా అడుగుతుంటేనేమో మేము ప్రాపర్ మేము చూస్తున్నాము, మేము దీన్ని రివ్యూ చేస్తున్నాం అంటున్నారే తప్ప, ఏదో లీకుల ద్వారా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు తప్ప ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేటువంటిది అయితే లేదు. ఏంటంటే మేము అడిగేది ఏంటంటే, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ పెట్టి అసలు ఏం జరుగుతుంది, అసలు స్టాక్ ఎందుకు ఉండట్లేదు, ఎందుకు ఇండెంట్లు పెట్టట్లేదు, ఇండెంట్లు పెడితే అది ప్రాపర్గా ఇదివరకు రెగ్యులర్గా జరిగేది. గత 4 రోజుల ముందు ఏదైతే జరిగిందో ప్రాపర్గా ఇండెంట్స్ ఏదైతే వచ్చిందో, రెగ్యులర్గా ఆయిల్ ఎప్పుడే సరఫరా వచ్చిందో, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అన్న దాని మీద కొంచెం దీని మీద రివ్యూ చేస్తే, ఎవరైతే ఈ యొక్క పాపాలు చేస్తున్నారో, ఎవరైతే ఈ దుర్మార్గానికి వెళ్తున్నారో, ఎవరైతే ఈ బ్లాక్ మార్కెట్ని చేసుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కనిపెడితే బాగుంటుంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఏదైనా ఉంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలందరూ కూడాను గట్టిగా మీ విషయంలో తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ విషయాన్ని తొందరగా ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.